ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణపై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ షర్మిల. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందన్నారు. ఎంతసేపు డిస్టిలరీ చుట్టే విచారణ సాగుతుందని, ఇది 3,500 కోట్ల కుంభకోణం కాదని, ఇందులో ఎక్కడా లేని అవినీతి జరిగిందన్నారు షర్మిల. ఓన్లీ క్యాష్ అంటూ డబ్బులు తీసుకోవడం బహుశా ఎక్కడ ఉండబోదన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ ను ఒక ఆర్థిక నేరంగా పేర్కొన్నారు షర్మిల. సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేశారు. సిట్టు పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, షెల్ కంపెనీస్ ఏర్పాటు చేసుకున్నారు, టెండ్లున్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయన తమ్మిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కామ్ కేవలం అంతకే పరిమితం కాదు, సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటున్నారు.